మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. సిపిఎస్ ఎంప్లాయీస్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్కీమ్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించలేదు అని. మన మాట విన్నారో ఏమో తెలీదు గానీ, మనము ఆ షార్ట్ వీడియో చేసిన కొన్ని రోజులకే ఇక్కడ జీఓఎంఎస్ 9 అనేది 25/2/2025 25థ్ ఫిబ్రవరి నాడు ఒక జీవోని రిలీజ్ చేశారు. ఆ జీవోలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మెమోస్‌ని రెఫరెన్స్‌లో పెడుతూ మనకు స్కీమ్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారనమాట. మనము థరోగా చూడాలంటే కిందికి వెళ్తే ఇక్కడ మనకు చాయిస్ ఆఫ్ పెన్షన్ ఫండ్. పెన్షన్ ఫండ్ అంటే ఇప్పుడు మనకి ఎల్ఐసి, యూటీఐ, ఎస్బీఐ ఇట్లా ఉన్నాయి కదా! దాంట్లో మనము ఈవెన్ ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ వాళ్ళని కూడా మనము చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్ స్కీమ్ ఉంటుంది. ఆల్రెడీ ఉన్న స్కీమ్‌లో కంటిన్యూ కావాలనుకుంటే కంటిన్యూ కావచ్చు. స్కీమ్ జీ అంటే ఏందంటే మొత్తము గవర్నమెంట్ బాండ్స్‌లో పెడతారు. దీంట్లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటది. రిటర్న్ కొంచెం తక్కువ ఉంటది. ఇక్కడ ఆటో చాయిస్ లైఫ్ సైకిల్ ఫండ్స్‌లో ఇక్కడేందంటే 2 ఉంటాయి. ఈ LC25 అనేది ఒకటి. అంటే ఇక్కడ 25% మాత్రమే ఈక్విటీలో పెడతారు. LC50 స్కీమ్‌లో ఏందంటే ఈక్విటీలో 50% పెడతారు. ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఇది ఇట్లా స్కీమ్‌ని మనము ఫైనాన్షియల్ ఇయర్‌లో 2 సార్లు మార్చుకోవచ్చు అనమాట. జియో అయితే వచ్చింది గానీ ఇంకా మనకు ఎన్‌పీఎస్ యాప్‌లో దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ని ఇంకా రెడీ చేయలేదు. అంటే మన ఎంప్లాయీస్‌కి ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్‌కి ప్రతి ఒక్కరికి ప్రాన్ నెంబర్ ఉంటది కదా! ఆ ప్రాన్ నెంబర్‌కి పీఎఫ్ఆర్‌డీఏ వాళ్ళు ఎనేబుల్ చేయాలన్నమాట స్కీమ్ చేంజ్ ఆప్షన్‌ని. ఇది ఇంకా కొన్ని రోజులు పట్టేలాగుంది. ఒకసారి అది ఎనేబుల్ అయిపోతే ఎంప్లాయీస్ అందరూ వాళ్ళకు నచ్చిన విధంగా ఈక్విటీలో 50% వరకు వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తద్వారా ఎక్కువ కార్పస్ అట్లాగే ఎక్కువ పెన్షన్ పొందే అవకాశం ఉంది.